సతీష్ ఏమంటున్నారు, సతీష్ లక్కాకుల టిఆర్ఎస్ డబ్ల్యూఎన్పి ఏమంటున్నారు, మోడీ గారు చేసిన అప్పు దాదాపు 200 కోట్లు. అదే బ్రదర్, మొత్తం కలిపి 200 కోట్ల పైన అయింది. అందులో 56 లక్షల కోట్లు స్టార్టింగ్ తీసేస్తే ఆ మిగిలిన ప్రధానులు చేసినాయి, మిగిలిన 150 కోట్ల పైన అయింది. మొత్తం కలిపి 200 కోట్లు దాటింది. కరెక్ట్. సో అదే కాకుండా పెట్రోల్ డీజిల్ పైన ప్రజల ముక్కు పిండి ఎంత వసూలు చేస్తారు? ఇప్పుడు పెట్రోల్ రేటు తగ్గాలంటే చాలా ఈజీ. ఇంకోటి ఏంటంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు అప్పుడు ఏది పెట్రోల్ ధరలు ఏంటంటే మనకు ఒక పెట్రోల్ ఇరాన్ నుంచి వస్తుంది, 3-4 ప్రాంతాల నుంచి వస్తుంది. ముఖ్యంగా ఈ అరబ్ దేశాలు కాకుండా ఈ అమెరికా, ఈ కెనడా కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. కానీ వాళ్ళది మన దేశంకి మనం ఇంపోర్ట్ చేసుకునే స్థాయిలో ఏం వాళ్ళది. కానీ సో కాకపోతే ఏది అరబ్ దేశాలు, ఇరాన్, రష్యా, తర్వాత అమెరికా, కెనడా. ఓకే. సో అయితే ఈ ఓపెక్ దేశాలు అంటారు, ఓపెక్ దేశాలు అంటే ఈ అరబ్ దేశాలు, వాళ్ళన్నీ కలిసి దాని ధర బ్యారెల్కి ఎంత అనేది నిర్ణయిస్తారు అన్నట్టు. ఇక వాడొక రేట్ అమ్మితే వేరే రేట్ అమ్మితే కొనుక్కోరు. కాబట్టి ఇక మిగతా దేశాలు కూడా ఈ ఓపెక్ దేశాలు పెట్టిన రేటు కానీ అంతకంటే తక్కువ కానీ అమ్మే పరిస్థితి ఉంది. లేకపోతే ఓపెక్ దేశాల దగ్గర కొనుక్కుంటారు, కాంపిటీషన్. ఓకే. సో కాబట్టి ఇక్కడ అప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మన కాంగ్రెస్ యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు $100 బ్యారెల్ రేటు ఉండే. అయినా సరే మనం 60 రూపాయలకి మన దేశంలో పెట్రోల్ వచ్చేది. కారణం ఎందుకంటే మనం చాలా తక్కువ ట్యాక్స్ తీసుకునే వాళ్ళం. ఏది పెట్రోల్ మీద 9 రూపాయల ట్యాక్స్, డీజిల్ మీద ₹3.50 తీసుకుంటాం. మోడీ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క అన్పడ్ అంగూటి చాప్ వచ్చినాక ఏది కరోనా సమయంలో అయితే $20 పడిపోయింది ఆ బ్యారెల్ రేటు ఇంటర్నేషనల్. ఎందుకంటే ఓడి కొనేటోళ్ళు లేడు కాబట్టి. అయినా సరే మన దేశంలో పెట్రోల్ రేటు తగ్గలే. కారణం ఎందుకంటే ఈ యొక్క 9 రూపాయల ట్యాక్స్ని 33 రూపాయలు చేసిండు. అదే డీజిల్ మీద ట్యాక్స్ ₹3.50 అంటే 33 రూపాయలు చేసిండు. అంటే అదేమో 3 నుంచి 4 రెట్లు పెంచిండు. పెట్రోల్ మీద ట్యాక్స్ అంటే 400% చేసిండు. అదే డీజిల్ మీద ట్యాక్స్ 10 రెట్లు పెంచిండు, అంటే 1000% చేసిండు. మరి ఈ పైసలన్నీ ఏడిపోతున్నాయి, అదొక పాయింట్. రెండోది ఏంది, రాష్ట్రం వేసేదేమో వ్యాట్ అంటారు, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఎంత వాల్యూ యాడ్ చేస్తామో దాని మీద ట్యాక్స్ వేస్తాం. అర్థమైందా? అంటే డబుల్ ట్యాక్స్ వేయం. సో కానీ వీడేం చేస్తాడు, ఎక్సైజ్ సుంకం వేస్తాడు. అంటే అర్థమైంది, ఈ కేంద్రం పెట్రోల్ మీద వేసేది ఎక్సైజ్ సుంకం. అంటే వాడు ఒక ధర నిర్ణయం చేస్తాడు, ఆ యాడ్ చేసిన ఆ వాల్యూ మీద మనం ట్యాక్స్ వేస్తాం. అంటే వాడు యాడ్ చేసేది తక్కువైంది అనుకో, మనం వేసేది తగ్గిపోతుంది. మనం ఒక 100 రూపాయలు దానికి మనము ఒక 30% ట్యాక్స్ తీసుకున్నాం అనుకో. సో 100 రూపాయలు వాడు మనకు ఆ యొక్క మొత్తం రేట్ వస్తే అలా 30 రూపాయలు ట్యాక్స్ వేస్తాం. వాడు 80 రూపాయలు వాడు ట్యాక్స్ ఎక్సైజ్ ఇంకా తగ్గించిండు అనుకో, వాడు 80 రూపాయలకు అమ్మిండు అనుకో, మనం వేసేది పర్సెంటేజ్ అంతనే ఉంటుంది కానీ మనం ట్యాక్స్ తగ్గిపోతుంది. 80 రూపాయలకు 30% వేస్తే ఎంత, 24 అవుతుంది. అర్థమైందా? సో అంటే ఈ యొక్క పెట్రోల్ ధరను ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? కేంద్రం కంట్రోల్ చేస్తుంది. వేరే దేశం నుంచి ఈ యొక్క మన దేశంలోకి ఇంపోర్ట్ అవుతుంది. ఈ యొక్క రిఫైనరీ లేకపోతుంది, అదాని రిఫైనరీ లేకపోతుంది. ఆ అదాని రిఫైనరీ వాడు ఆ యొక్క శుద్ధి చేసి వాని లాభము తీసుకొని దాని మీద గవర్నమెంట్ ఈ ట్యాక్స్ వేసి మళ్ళీ రాష్ట్రానికి అమ్ముతుంది. అర్థమైందా? అంటే మన రాష్ట్రానికి కేంద్రం నుంచి వస్తున్నది, కేంద్రం వాళ్ళు మిగతా అందరూ యాడ్ చేసింది వస్తుంది, దాని మీద మనం ట్యాక్స్ వేస్తున్నాం. మిగతాదంతా తగ్గిస్తే తగ్గిపోతుంది. అది తగ్గొద్దంట, కానీ రాష్ట్రం తీసుకునేది మాత్రం తగ్గియాలంట. మరి రాష్ట్రాలు ఎట్లా పరిపాలిస్తాయి? మళ్ళీ ఇవన్నీ జిఎస్టీలో తేవాలంట. అంటే జిఎస్టీ చేస్తే ఏమవుతుంది, ఈ రాష్ట్రానికి వచ్చే 30 రూపాయలకి మళ్ళీ అల్లకెళ్ళి 60% వాడు తీసుకుంటాడు. మరి తీసుకున్న దానికి లెక్క చెప్తావా, ఏడ ఖర్చు పెడుతున్నావు చెప్తావా అంటే అట్లా అడగొద్దంట. అడిగితే నేను దేశద్రోహి అంట, కమ్మి అంట, కాంగి అంట. వెరీ వెరీ ఇండియా ఈస్ గోయింగ్ త్రూ వెరీ బ్యాడ్ ఫేస్ బికాస్ ఆఫ్ దీస్ బ్యాడ్ పీపుల్. 80 లక్ష ఏది బ్రదర్, ఇది పెట్రోల్ డీజిల్ పైన ప్రజల ముక్కు పిండి వసూలు చేసిన డబ్బులు 80 లక్షల కోట్లు జీఎస్టీ ద్వారా అదనంగా లక్షలాది కోట్లు వసూలు చేశారు. ప్రభుత్వ సంస్థలను అమ్మివేశాడు. ఎయిర్పోర్ట్లు, ఓడరేవులు అన్నింటినీ, రైల్వే స్టేషన్లు అన్నింటినీ అమ్మేశాడు. ఈ డబ్బులు అదే అడుగుతున్నా, ఆ ప్రభుత్వ రంగ సంస్థల పేరు మీద కాంగ్రెస్ ఆడు పెట్టిన వాటి మీద ఉన్న భూములు అమ్ముకున్నా మనకి లక్షల కోట్లు వస్తాయి. వాటిని లక్షల కోట్ల వర్తదాన్ని 3000 కోట్లకి వాళ్ళ ఫ్రెండ్కి రాసిస్తున్నాడు. ఈయన వచ్చినాక ఏది ప్రభుత్వ రంగ ఈయన వచ్చినాక నష్టాలు వస్తాయంట. నష్టాలు వస్తే లాభం వచ్చినట్టు చేయి, మంచి డైరెక్టర్ పెట్టు. నష్టాలు వస్తున్నాయని బూచి చూపెట్టి అదే ఫ్రెండ్లకి ఫ్రీగా ఇస్తాడంట, లక్షల కోట్ల వర్తున్నాయి. అదే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు నష్టాల్లో వస్తే వాళ్ళకి మనం ప్రజలకు కట్టిన ట్యాక్స్ డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇస్తాడంట. వాళ్ళ రుణాలు మాఫీ చేస్తాడు. రైతుల రుణాలు మాఫీ చేయాలంటే చేయడంట. ట్రైన్ ట్రాక్టర్ లెక్కిస్తాడు.
కానీ అదే ఈ ఆర్య బనియాల యొక్క ఈ ప్రైవేట్ సంస్థల యొక్క రుణాలు మాఫీ చేస్తారంట. మనం బ్యాంకులలో దాచుకున్న సొమ్మేమో మనకి అప్పులు ఇస్తాడు, అట్లా ఇచ్చి వాడిని వారిపోమంటాడు. మనం కట్టిన జిఎస్టీ డబ్బులేమో బ్యాంకులకు కడతాడు. ఎందుకు చేస్తున్నాడు ఇవన్నీ? ఎందుకంటే మనం వీళ్ళ కమిషన్ ఇయ్యం కదా, ఆ దోసుకున్నోడు ఇస్తాడు కదా వీళ్ళ వాటాలు. వీళ్ళకి వాళ్ళతో దోసుకోపిచ్చేదే వాడు అందుకోసం కదా. వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఆ వ్యాపారులు, అరే మాకు ఇలా 15 to 20% మాదిరా, 80% మాది కాదని చెప్తున్నారు. మరి ఎవరిది? ఆర్య బనియాలది, బీజేపీకి చెందిన ఆర్య బనియాలది, బీజేపీ చెందిన ఆర్య బ్రాహ్మణులది. అంటే ఎన్ని రకాలుగా వీళ్ళు దోసుకుంటారు. అంటే అధికారంలో కూర్చొని పెట్టింది చౌకీదార్ని దోసుకోవడానికా, మనకు సేవ చేయడానికా? చౌకీదార్ ఏం చేస్తాడు? కాపలా ఉంటాడు. దేనికి కాపలా ఉంటున్నావు? ఎవరికి కాపలా ఉంటున్నావు? మాకా ఆర్య బనియాలక, ఆర్య బ్రాహ్మణులక? ఆలోచించారు. అంతే. మనం ఏది అడిగితే అది మనని తిట్టడము, గలీజ్గా బూతులు తిట్టడము, లేకపోతే మన వ్యక్తిగతంగా కామెంట్ చేయడము, ఒక ఆధారం లేకుండా మన క్యారెక్టర్ని అసాసినేట్ చేయడము, మనని మనకు అంటే మన నోరు మూపించే ప్రయత్నం చేయడం తప్ప, ఓకే, మనం అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఎవ్వరు చెప్పరు. జస్ట్ వాంట్ టు డిస్ట్రాక్ట్ పీపుల్, అంటే ప్రజల యొక్క దృష్టిని మరల్చడం తప్ప. నీకు నిజంగా దమ్ము ఉంటే, నువ్వు నిజంగా దేశభక్తుడు అయితే, నువ్వు నిజంగా సనాతని అయితే, ఓకే, నీకు నిజంగా భారతీయుల మీద ప్రేమ ఉంటే, మేము అడిగిన వాటికి సమాధానం చెప్పు. నాకు చెప్పకు, భారత ప్రజలకు చెప్పు. ఎవరు ట్యాక్స్ కడుతున్న ప్రతి ట్యాక్సీదారికి చెప్పడాడు. మన దృష్టి మరల్చాలి. ఇంతసేపు మతం చుట్టే తిప్పాలి. ఒక్క ప్రజా సమస్య మీద చర్చ ఉండదు. ఆలోచన జరుగుతుంది. రాజేష్ మామిడిపల్లి, బ్రిటిష్ వారి సమయంలో దాదాపు ఇవే సంస్థలు ఉన్నాయి కదా, అప్పుడు లేని లంచాలు స్వతంత్రం వచ్చిన తర్వాత అవే ఉద్యోగస్తులు భారతీయులే బ్రిటిష్ వారి కింద ఉన్నప్పుడు లంచాలు తీసుకోలేదు. మరి ఎందుకంటే ఆ బ్రిటిష్ వాడు ఈ లంచాలు తీసుకునే వ్యవస్థని ఏమాత్రం కూడా, అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు అట్లా లేరు, ప్రజలు చాలా మంచిగా ఉన్నారు. అప్పుడు ఎవడన్నా చెడిపోయినాడు అంటే ఈ ఆర్యుడే ఉన్నాడు, ఓకే. అది కానీ వాడు అట్లా దోసుకొని ఇవ్వలే, కఠినమైన శిక్షలు పెట్టిండు ఎవడన్నా అట్లా చేస్తే, ఓకే. కాబట్టి అప్పుడు నడవలే. ఇప్పుడు ఏంటి అంటే అధికారంలో ఉన్నాడు వీడే కాబట్టి ఇక అంతే, ఇక అన్నీ నడుస్తాయి. నీకు వీనికి నువ్వు లంచం ఇచ్చినంతసేపు, నువ్వు దోసుకున్న దానికి వాటాలు ఇచ్చినంతసేపు వాడు నేను ఏమన్నాడు? అంటే అధికారం దేనికోసం? దోసుకోవడానికి. వెరీ అన్ఫార్చునేట్. ఎవరు నష్టపోతుంది? ఎవరు? బలహీనుడు, సామాన్యుడు, శూద్రుడు, మూలవాసి. మరి స్వతంత్రం వచ్చిన తర్వాత అంతా అమ్ముడుపోయే వ్యవస్థలు, లంచాలు ఎలా తయారయ్యాయి? బ్రిటిష్ వాళ్ళు చేసిందేంటి? స్వతంత్రం వచ్చిన తర్వాత భారతీయులు అదే బ్రదర్, బ్రిటిష్ వాడు చేయనివ్వలేదు అట్లా. వాడు దోసుకొని వెళ్ళిపోయాడు. వాడు ఎందుకు దోసుకున్నాడు? వాని ఈస్ట్ ఇండియా కంపెనీ కింద ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళందరూ కలిసి దోసుకున్నారు వాళ్ళు, ఓకే. సో వాళ్ళు ధనవంతులయ్యారు. అట్లా ఆ యొక్క ఇది వాడు లాస్ట్కి వాడు ఉన్నాడు చూడు, రాబర్ట్ క్లైవ్, ద క్లైవ్ ఆఫ్ ఇండియా అంటారు, ఓకే. సో వాడు ఆ రాబర్ట్ క్లైవ్ అనేటువంటి వల్లనే ఇవాళ భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యం ఎస్టాబ్లిష్ అయింది. ఎందుకంటే వాడే ఆ ప్లాసీ యుద్ధం కానీ, బక్సర్ యుద్ధం కానీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అక్కడ ఉన్నటువంటి బెంగాల్ నవాబును ఓడించడంలో, సిరాజుద్దీన్ దౌలాను. వాడు ఇక్కడ ఎంతో డబ్బులు లూటీ చేసి ఆ ఈస్ట్ ఇండియా కంపెనీకి తెలియకుండా తీసుకుపోయింది. వాడు తీసుకుపోతే అక్కడ పార్లమెంట్లో వాడిని ప్రూవ్ చేసి వాడిని దోషిగా శిక్ష వేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఉండగానే వాడికి అక్కడ డిఫేమ్ అయిపోరికి మనకి చెడ్డ పేరు వచ్చేసరికి తన రూమ్లోకి పోయి గన్ను పెట్టి కాల్చుకున్నాడు. ఈ కిల్డ్ హిమ్సెల్ఫ్, చచ్చిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడు ఆయన, రాబర్ట్ క్లైవ్. సో అంటే నేను ఏం చెప్తున్నా, అప్పుడు కూడా ఆ సామాన్యుని వాడు తినలేదు. కానీ బ్రిటిష్ అధికారులు వాడు ఎందుకు వచ్చేటోడు? 7 సముద్రాలు అన్ని సముద్రాలు అవతలు దాటి ఎందుకు వచ్చేటోడు భారతదేశం దాకా? వాడు ఈ రాబర్ట్ క్లైవ్ వాడు ఆర్మీ పర్సన్ కాదు. యూకేలో ఒక స్టోర్లో పనిచేసే గుమాస్తా. ఎందుకు వచ్చేటోళ్ళు వీళ్ళు? ఒక 2-3 ఏళ్ళకైనా ఇప్పుడు మనలో ఎందుకు పోతారు దుబాయ్కి? 3 ఏళ్ళు 5 ఏళ్ళు పోతే ఎన్నో కొన్ని పైసలు సంపాదించుకొని మళ్ళీ వచ్చి లైఫ్ సెట్ అయిపోతుంది, ఇక రోజు పని చేసి కష్టపడాల్సిన అవసరం లేదని. అట్లా భారతదేశానికి అందుకోసం వచ్చేటోళ్ళు వాళ్ళు. ఒక 3 ఏళ్ళు 5 ఏళ్ళు పనిచేసి ఇక్కడ సంపాదించుకొని పోయి ఆడ మంచిగా విలాసవంతంగా గడుపుదామని వచ్చేటోళ్ళు ఆ బ్రిటిష్ అధికారులు, ఓకే. లేకపోతే రాకపోతారు. ఎందుకంటే ఇప్పుడున్న ఫెసిలిటీస్ లేవు కదా. ఆ యొక్క ఓడ ఎక్కితే నెలలో 2 నెలలు పడుతుంది మళ్ళీ బ్యాక్ పోవడానికి.
ఎవరు మళ్ళా ఇండియన్ వెదర్కి అలవాటు కావాలి కదా. చల్ల వాతావరణం అనుకున్న వాళ్ళకి ఇక్కడ వేడి వాతావరణంలో ఈ మలేరియాలు, డెంగ్యూలు, ఇప్పుడున్న ఫెసిలిటీస్ లేవు, ప్లేగులు, ఇట్లా అనేక అంటరోగాలు వచ్చేటి కదా. ప్లస్ ఇక్కడ వాడు ఒక్క పైసా కూడా మన దగ్గర వసూలు చేసిన, రైతుల దగ్గర వసూలు చేసిన ఈ ట్యాక్సులు, ఇది బ్రిటిష్ వాడు ఒక్క పైసా కూడా ఇక్కడ ఖర్చు ఎత్తుకుపోతుండే. అందుకని ఈ బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ లేదు. చాలా అంటురోగాలు, బెంగాల్ ఫెమైన్ కరువు వచ్చి 1,00,000 మంది చచ్చిపోయారు. ఆ 33 కోట్ల మంది జనాభాకి కూడా బేసిక్ ఫెసిలిటీస్ మినిమం చేయలేదు వాడు. సో వాళ్ళు చాలా దోసుకున్నారు సంపద. అది కాకపోతే మనని దోసుకొనియలే. ఇక్కడ మూలవాసిని ఒక్క పైసా దోసుకొని, బ్రాహ్మణుడైనా దోసుకొనియలే.